హాయ్ వెల్కమ్ టు బ్లిస్సీ వ్లాగ్స్. ఇప్పుడు మనం కోడిగుడ్లు ములక్కాయ ఎండి చేప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కోడిగుడ్లు, ఆనియన్స్, ములక్కాడ, ఎండి చేప నేను నానబెట్టుకుని వాష్ చేసుకున్నాను, క్లీన్ చేసుకుని, టమాటా అండ్ చింతపండు నానబెట్టుకుని బాగా స్మాష్ చేస్తాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ మరిగిందండి. ఆయిల్ మరిగిన తర్వాత మనం ఎండి చేప వేసుకుందాం. ఎండి చేపలు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులో ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇందులో వేసుకోండి. కొంచెం పసుపు, ఒక 5 minutes మూత పెట్టుకున్న తర్వాత మగ్గిపోయినండి ఆనియన్స్. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. మనం మళ్ళీ 5 minutes మూత పెట్టుకుందాం. టమాటా కూడా మగ్గిపోయిందండి. టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ములక్కాడలు వేసుకుందాం. ఇందులో ఇది కూడా 5 minutes మగ్గనివ్వండి మూత పెట్టుకుని. ములక్కాడలు కూడా మగ్గిపోయినండి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం. మనం చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. కారం వేసిన తర్వాత మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత మనకి సాల్ట్, చిల్లీ పౌడర్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదండి. చిల్లీ పౌడర్, వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్ని నైఫ్తో కొంచెం 2 ఘాట్ల కింద పెట్టుకోండి. అప్పుడు ఉప్పు కారం అందులోకి వెళ్తుంది. ఒక 5 minutes ఈ పులుసుని మరగనివ్వండి బాగా. ఇప్పుడు పులుసు బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు పులుసు మరిగిపోయింది కదండి. ములక్కాయ కూడా ఉడికిపోయిందండి మనకి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం ఇందులో. కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 minutes ఫాస్ట్లో మగ్గనిద్దాం. పులుపు వేసిన తర్వాత 10 minutes తర్వాత చూద్దాము. మరిగిపోయిందండి. కోడిగుడ్లు, ములక్కాయ, ఎండి చేప పులుసు రెడీ అయిపోయిందండి. Thanks for watching.